హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చి బెల్లం పాయసం. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు మన వీడియోని కానీ ఫస్ట్ టైం చూసేట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 1 కప్పు శనగపప్పు, 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు సేమియా తీసుకున్నాము. బెల్లం వచ్చి 1 కప్పు తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 గంట ముందు నానబెట్టుకున్న ఈ శనగపప్పును ఇందులో వేసి ఉడికించుకున్నాము. శనగపప్పుని 80% వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు మరొక పక్క కూడా స్టవ్ ఆన్ చేసి సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించుకున్నాము. ఇవి ఉడికే లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకున్నాము. చూడండి, ఇందులో బాదం, జీడిపప్పు, అలాగే కొంచెం పిస్తా పప్పు వేసి బాగా వేయించుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా వేసి వేయించుకున్నాము. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాని వేయించుకున్నాము. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకున్నాము, లేదా సేమియా మాడిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. వేగిపోయిన ఈ సేమియాని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు శనగపప్పును ఒకసారి చూద్దాము. శనగపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా కాచి చల్లారబెట్టుకున్న 1 కప్పు పాలను కూడా యాడ్ చేద్దాము. పాలు వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకున్నాము. ఇప్పుడు అలాగే సేమియాని కూడా వేసి ఉడికించుకున్నాము. సేమియా వేసేసిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోని ఇలాచీ కూడా వేసి ఉడికించుకున్నాము. ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికించుకున్నాము.
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, ఫైనల్గా వేడివేడి పాయసం రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.